హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శిరీష. ఈరోజు రెసిపీ ఏంటంటారా? అయితే బెల్లంతో చేసే గవ్వలు. ఇవి బెల్లంతోనైనా చేసుకోవచ్చు, చక్కెరతో చేసుకోవచ్చు, కారంతో కూడా చేసుకోవచ్చు. బెల్లం హెల్దీ కాబట్టి బెల్లంతో చేద్దాము. దీనికోసం 2 కప్పుల గోధుమ పిండి తీసుకుందాము. గోధుమ పిండికి బదులు మైదా కూడా తీసుకోవచ్చు. మైదా అంత హెల్దీ కాదు కాబట్టి గోధుమ పిండి తీసుకోండి. అందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వంట సోడా, చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఇందులో వేడిగా ఉన్న ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇలా గట్టిగా పిండిని కలుపుకోండి. మనకి పిండి అనేది ఇలా ముద్దగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా కలుపుకోండి. ఇట్లా చూస్తే మనకి హెయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. అందులో మనకి బెల్లం గవ్వలు చేసే చెక్క లేకపోయినా పర్లేదు. ఇలా జల్లిగంటే ఉంటుంది కదా, పూరీలు కానీ అప్పడాలు కానీ తీసేది, దానిపైన చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ తీసుకోండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో షేపు. ఇలా ప్రెస్ చేసి దగ్గరికి ఉంటే ఈజీ అయిపోతుందండి. నేను చూపించిన విధంగా చేసుకోండి. ఒక్కొక్కటి ఇలా చేసుకోండి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది వేడైన తర్వాత వాటిని కొద్దిగా వేసుకోండి. మంట అనేది మరీ ఎక్కువగా పెట్టద్దు, మరీ లోలో పెట్టద్దు. నార్మల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఎర్రగా కాల్చుకోవాలి. ఇవి కాలడానికి కొంచెం టైం పడుతుంది. మంట ఎక్కువ పెట్టి త్వరగా కాల్స్తే పైన గట్టిగా మాడిపోయినట్టు లోపల మెత్తగా పిండిలాగా ఉంటాయి. అందుకని కొంచెం మెల్లిగా కాల్చుకోండి. ఇప్పుడు మరొక గిన్నెలో 1 కప్పు బెల్లం తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. చేసుకున్నాక తీగపాకం వచ్చిన తర్వాత అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత మనం కాల్చి పెట్టుకున్న గవ్వల్ని అందులో వేసుకోండి. బెల్లం పానకంలో వేసుకోండి. తీగపాకం వస్తే సరిపోతుంది. మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గవ్వల్ని వేసుకొని కలుపుకోండి. ఒక 5 మినిట్స్ అలా పక్కన ఉంచిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసుకున్నాక అన్నీ అతుక్కొని ఉంటాయి. కొద్దిగా చల్లారిన తర్వాత వాటిని అతుక్కోకుండా విడివిడిగా చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో చేయండి.